ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ దిన వాక్యము, ఏ దినము అనగా 22వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. హృదయంలో ఉన్న ఆలోచనలు మనుష్యుని యొక్క వశము, చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం యెహోవా వలన మాత్రమే కలుగుతుంది. మన దేవుని వలన మాత్రమే కలుగుతుంది. లోకంలో నోరు ఉన్న వాళ్ళదే రాజ్యం, నోరు లేని వాళ్ళది రాజ్యం కాదు. వాళ్ళ దగ్గర ఉండదు, కేవలం నోరు ఒకటే ఉంటుంది. ఆ నోరు వేసుకుని పడిపోతుంటారు. మనుషులు కూడా ఆ నోటికి భయపడే ఎవరి నోటిలో అన్నా మాట్లాడచ్చు, కానీ వాళ్ళ నోట్లో నోరెట్టి మనం గెలవలేమని భయపడిపోతూ ఉంటారు. అటువంటి లోకంలో ఉన్నాం మనం. కాబట్టి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం అన్నది ఖచ్చితంగా రావాలి. దీనికి ప్రైవేట్లు చెప్తాము, ట్యూషన్స్ చెప్తాము, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, లేదా మంచి ర్యాంకులు వచ్చే మాకు అని ఎక్కడ ఎవ్వరూ చెప్పరు. ఏ సమయానికి ఏమి మాట్లాడాలో అది మాట్లాడితేనే అక్కడికి ఆ మాట ఆగిపోవాలి. లేదు, ఆ మాట ద్వారా గొడవలు పెద్దవి అయిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఏదో మాట్లాడిపోయి ఇంకోటి ఏదో మాట్లాడితే వెళ్ళిన తర్వాత రామ్మ కూర్చో అన్న వాళ్ళు సైతం ఇంట్లోంచి బయటికి పో అని మొహమే గెంటేసే ఆ పరిస్థితి వచ్చేసేటంత దారుణంగా అయిపోతుంది. అప్పుడేమంటామంటే అనవసరంగా ఎందుకు మాట్లాడాను, నెత్తి మీద శని ఉన్నట్టు, నోట్లో దరిద్రం ఉన్నట్టు అని ఇలాగా పోల్చుకుంటారు. కానీ ఒక మాట ఆలకించండి. దేవుడు అంటున్నాడు, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన మాత్రమే కలుగును. అందుకే చాలామంది నాకు ఫోన్లు చేసి కానీ నా దగ్గరికి వచ్చి కానీ ప్రార్థించుకున్నప్పుడు నేను ఎలా మాట్లాడాలో ఏమిటో నాకు తెలియదండి, బాగా మాట్లాడాలా, ప్రార్థన చేయండి అంటే ఒకటే అంటాను, నోటిలో ప్రార్థన తైలం వేసుకోండి, ప్రభు దగ్గర మోకరించండి. మీరు ఏం మాట్లాడాలో నాలుక దేవుని యొక్క స్వాధీనంలో ఉంచమని అడగండి. నాలుక అగ్ని వంటిదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కొంపలు సైతం, కాపురాలు సైతం కూల్చేసేది ఆ నాలుకే. కాబట్టి ఆ నాలుకని ప్రభు దగ్గర పెట్టుకోవాలి. ప్రభా, నీ చిత్తానుసారమైన మాటలు నాకు దయచేయండి, నీకు అంగీకారమైన మాటలు మాకు అనుగ్రహించండి. ఏ మాటకి ఎలా సమాధానం చెప్పాలో నాకు నోరు తెరిచి కృప చూపించండి ప్రభా అని అడగాలి. ఎప్పుడైతే అలా అడుగుతామో చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం యెహోవా వలన మాత్రమే అవుతుందమ్మా. లోకంలో నోరు వలన మనం బ్రతకలేం. దేవుడు నోరిస్తే తప్ప మనము చక్కటి సమాధానము చెప్పలేం. అటువంటి గొప్పగా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే కృప దేవుడు అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్.